ఇది మామూలు లేఖ కాదు. సుమారుగా 10 మంది అమ్మాయిలు 10 మంది మహిళలతో ఒక ఎమ్మెల్యే అక్రమ సంబంధమా లేకపోతే వారిని శారీరకంగా వాడుకున్నాడని వారిని నయవంచన గురి చేశాడని ఏకంగా ఆ ఎమ్మెల్యే పేరును ఉద్దేశించి వారి వివరాలతో సహా ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పంపించిన లేఖ ఇది. సో ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీరు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ఆదిమూలం రాసెళ్లపైన సీఎంకు సత్యవేడు ప్రజానికం పేరుతో ఒక లేఖ జారీ చేయబడింది. సో ఆ లేఖలో ఆ మహిళల పేర్లు, ఆ మహిళలకు సంబంధించినటువంటి అడ్రస్, మహిళల ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి. సుమారుగా 10 మంది అమ్మాయిలతో 10 మంది మహిళలతో సత్యవేడు ఎమ్మెల్యే ఎక్కడెక్కడ ఏం చేశాడు, ఎలా వారిని టార్చర్ చేశాడు, ఎలా వారిని ఇబ్బందులకు గురి చేశాడు చాలా క్లియర్గా ఆ వ్యక్తి మీరు చూడొచ్చు లెటర్లో కనబడుతోంది. ఏం రాశారు ఏంటి అనేది చాలా క్లియర్గా పూర్తిగా కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఈ లేఖ ఎవరు రాశారని కొంత సమాచారం తెలియాల్సి ఉంది. కానీ చాలా క్లియర్గా ఇట్లు తమ విధేయులు సత్యవేడు ప్రజానికం అంటూ ఆ పేరుతో, అంటే సత్యవేడు నియోజకవర్గ ప్రజానికం పేరుతో ఈ లెటర్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి జారీ చేయడం, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం జరిగింది. మరి ఈ లేఖలో చాలా క్లియర్గా మహిళల పేర్లు ఉన్నాయి, వారికి సంబంధించిన వివరాలు ఉన్నాయి, వారి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, అడ్రస్లు కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లో వారిని తీసుకెళ్ళాడు, ఎలా వారిని టార్చర్ చేశాడు, ఆ మహిళలకు ఏమేమి ఇచ్చాడు, ఆ కాంట్రాక్ట్లు ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా, చీరలు ఇచ్చాడా, నగలు ఇచ్చాడా, ఇలా అన్ని వివరాలు పూర్తిగా ఇంత దగ్గరగా చూసిన వ్యక్తి అయితే తప్ప ఇంత క్లియర్గా ఏకంగా వారి పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, వారికి ఏమి ఇచ్చాడు అనేది కూడా ఇంత చెప్పడం చాలా కష్టంగా మారే అవకాశం ఉంటుంది.